ఇప్పుడు చాలా మందికి మోస్ట్ వరింగ్ థింగ్ ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వన్ ఆఫ్ ద పెప్టైడ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు యూజువల్గా ఈ పెప్టైడ్స్ ముందు వీళ్ళు వాడే హెయిర్ సీరమ్స్లో తర్వాత ఇంజెక్టబుల్స్లో వాడేవాళ్ళు. ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ని హెయిర్ దగ్గర ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు బాడీకి స్టిమ్యులేట్ చేసేయచ్చు. ఓ, ఇది వరకు పిఆర్పి అనేసి అవన్నీ చేసేవాళ్ళు కదా. పిఆర్పి ఈజ్ నథింగ్ బట్ స్టెమ్ సెల్స్. అది ఒక రకమైన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తాం అక్కడ. గ్రోత్ ఫ్యాక్టర్స్ అవి కూడా మన ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్లేట్లెట్ నుంచి వచ్చే స్టెమ్ సెల్స్ అవి కూడా కైండ్ ఆఫ్ స్టెమ్ సెల్స్. ఎక్సోజోమ్స్ కూడా అంటారు వాటిని. ఎక్సోజోమ్స్ అండ్ పిఆర్పి ఆర్ వెరీ సిమిలర్. దే ఆర్, ఐ డోంట్ థే సేమ్ అని చెప్పను, బట్ సిమిలర్ ఉంటుంది, ఫంక్షనాలిటీ సిమిలర్ ఉంటుంది. ఇప్పటికి కూడా స్టిల్ ఇట్స్ అ గుడ్ ట్రీట్మెంట్. దాంతోపాటు కాంబినేషన్గా మనం హెయిర్ని స్టిమ్యులేట్ చేయడానికి కనుక మనం కొన్ని రకాల ట్రీట్మెంట్స్ వాడితే రిజల్ట్స్ అనేది కొద్దిగా స్పీడ్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ కాకుండా ఇవి అనవసరంగా వీటికి డబ్బు పెట్టద్దు, న్యాచురల్గా దొరికే ఆయిల్, మనం చేసుకునే ఆయిల్, ఆనియన్ లేకపోతే ఇంకొకటి ఏవో చెప్పి ఆనియన్స్ చూస్తూ ఉంటాం మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. అవి నిజంగా ఆయిల్ అనేది కానీ లేకపోతే షాంపూ ఆర్ కండిషనర్ అనేది హెయిర్కి యూస్ఫుల్లా కాదా? ఆనియన్ ఇస్ ప్రూవెన్ యాక్చువల్గా. ఆనియన్ జ్యూస్ కానీ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ కానీ ఇట్ వర్క్స్ లైక్ మినాక్సిల్ అనే మెడిసిన్ ఉంటుంది హెయిర్ గ్రోత్కి వాడేది. ఇట్ వర్క్స్ సంథింగ్ సిమిలర్ టు ఇట్. ఓన్లీ కంబర్సమ్ ఏంటంటే మీరు డైలీ క్రష్ చేసి తలకి రాసుకోవడం కొంచెం ఇబ్బంది తప్ప, ప్రతి చోట మనం ఆయిల్ని తీసుకెళ్ళలేము, అవైలబుల్ ఉండదు. క్రష్ చేసి రాసుకోవాలి, కొంచెం స్మెల్ ఉంటుంది. చేసినప్పుడు ఖచ్చితంగా హెడ్ షవర్ చేయాలి. ఇలాంటి టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు. తర్వాత ఎంత క్వాంటిటీ, ఏ ఆనియన్ వాడుతున్నారు, ఏ క్వాలిటీ ఉంది, అందులో ఎంత సల్ఫర్ ఉంది. సో ప్రతి ఆనియన్ సేమ్ ఉండదు మళ్ళీ, అంతే. డిపెండ్స్ ఆన్ ద సాయిల్ బట్టి. కొంచెం స్ట్రాంగర్ ఉంటాయి, కొన్ని చోట్ల సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. ఒకటి డాండ్రఫ్ ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. వీటిల్లో చాలా వరకు డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ హెల్త్ పెరుగుతుంది. అనాఫేజ్ అంటే హెయిర్ గ్రోత్ ఫేజ్ని ఎంకరేజ్ చేసే ఒక పర్టికులర్ ఐటమ్ ఉంటుంది ఇందులో, ఆనియన్ జ్యూస్లో. సో ఆనియన్ జ్యూస్ యాక్చువల్గా ప్రూవెన్ టు బి వెరీ ఎఫెక్టివ్ ఫర్ హెయిర్ లాస్ అండ్ హెయిర్ గ్రోత్. ఓకే.